ట్రంప్ టారిఫ్ దెబ్బకు ప్రపంచంలో పలు దేశాలు విలవెల్లాడిపోతున్నాయి. ఇండియాపై భారీ ఎత్తున సుంకం బాధడంతో పలు రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. దీంతో పాటు డాలర్ మార్కంతో రూపాయి రోజురోజుకు బక్కచిక్కిపోతోంది. మరి రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తోంది? రూపాయి బలహీనపడితే ఎగుమతిదారులకు లాభమే, అయితే దిగుమతులు ఖరీదైన వ్యవహారంగా మారిపోతాయి. తాజాగా టారిఫ్ దెబ్బకు రూపాయి పైనబెట్టు. ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. యావత్ ప్రపంచాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ అనే కొరడాతో గడగడలాడిస్తున్నాడు. ఇండియాపై భారీ ఎత్తున సుంకం బాదడంతో డాలర్ మార్కంతో రూపాయి దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం 88 రూపాయలు దాటిపోయింది. ఇక్కడి నుంచి మరింత పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే రూపాయి మరింత బలహీన పడకుండా అడ్డుకోవాల్సింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మరింత పడిపోకుండా ఆర్బీఐ తమ వద్ద ఉన్న డాలర్లను విక్రయించి రూపాయిని మరింత పతనం కాకుండా కాపాడుకోవచ్చు. అయితే ఎనలిస్టుల అభిప్రాయం ప్రకారం ఎగుమతిదారులకు ప్రయోజనం కలిగించేందుకు అదే సమయంలో తమ వద్ద ఉన్న నిల్వలు కరిగిపోకుండా కాపాడుకోవాలని ఆర్బీఐ భావించి ఉండవచ్చునని చెబుతున్నారు. ఇదిలా ఉండగా మొదటిసారి డాలర్ మార్కంతో రూపాయి గత వారం 88 మార్కును దాటిపోయింది. కాగా ట్రంప్ రోజురోజుకు ఇండియాను వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. గత నెల ఆగస్టు 27వ తేదీన ఇండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాపై ఏకంగా 50% టారిఫ్ పెంచిన టారిఫ్ గత నెల 27 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో మార్కెట్లో సెంటిమెంట్ దెబ్బతింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మార్కంతో రూపాయి స్వల్పంగా క్షీణించింది. దీనివల్ల ఎగుమతిదారులు లబ్ధి పొందుతారు. ఎందుకంటే ఎగుమతిదారులకు తమ ప్రాడక్ట్లపై డాలర్ రూపంలో చెల్లింపులు వస్తాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్కు లాభదాయకమే. అలాగే ఐటీ రంగానికి చెందిన కంపెనీలకు కూడా లాభమే. ఇండియా నుంచి ఎగుమతులన్నీ డాలర్లలోనే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎగుమతిదారులు మాత్రం ఖుషీగా ఉంటే దిగుమతి చేసుకునే వ్యాపారులు మాత్రం దిగుమతి చేసుకున్న వస్తువులపై అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. డాలర్ మారకంతో రూపాయి బలహీనపడితే విదేశీ బయ్యర్స్కు ప్రాడక్టు చౌకగా లభిస్తాయి. దీంతో మార్కెట్లో పోటీతత్వం పెరుగుతుంది. ఇక టారిఫ్ దెబ్బకు రూపాయి బలహీనపడిందని మార్కెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కాగా భారతీయ రిజర్వ్ బ్యాంకు వద్ద $690.72 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఉంది. అయితే విదేశాల్లో ఎలాంటి సంక్షోభాలు తలెత్తినా తట్టుకునేలా ఆర్బీఐ వద్ద విదేశీ మారక ద్రవ్యం ఉందని చెబుతున్నారు. ఒకవేళ డాలర్ మారకంతో రూపాయి మరింత క్షీణిస్తే రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకుని ఫారెక్స్ మార్కెట్లో డాలర్లు విక్రయించి రూపాయి మరింత క్షీణించకుండా అడ్డుకోవచ్చు. గత నెల ఆగస్టు 29వ తేదీన ఫారెక్స్ మార్కెట్లో ఇంట్రాడేలో డాలర్ మార్కంలో రూపాయి 88.31 మార్కుకు దిగివచ్చింది. మార్కెట్ ముగిసే సమయానికి కాస్త కోలుకుని 88.20 వద్ద స్థిరపడింది. ఇక సెప్టెంబర్ 1వ తేదీ నాటికి చూస్తే డాలర్ మార్కంలో రూపాయి 88.20 వద్ద క్లోజ్ అయ్యింది. అయితే అదే రోజు ఇంట్రాడేలో ఆల్ టైమ్ హై 88.33 మార్కుకు ఎగబాకింది. అయితే మంగళవారం నాడు కాస్త కోలుకుని 87.84 మార్కుకు దిగివచ్చింది. అయితే మంగళవారం నాడు ఇంట్రాడేలో 88.16 కనిష్టానికి పడిపోయింది. కాగా గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఆర్బీఐ పరిమితి స్థాయిలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఎలా ట్రేడ్ అవుతుందో రిజర్వ్ క్షుణ్ణంగా గమనిస్తోంది. రూపాయి మరింత క్షీణిస్తే పడిపోకుండా ఆర్బీఐ జోక్యం చేసుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సెంట్రల్ బ్యాంకు 87.80 మార్కు కంటే మరింత క్షీణిస్తే ఆర్బీఐ జోక్యం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఒకవేళ రూపాయి 88 మార్కుకు దిగివస్తే అటు నుంచి మరింత క్షీణించే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ఇక
రిజర్వ్ బ్యాంకు వాదన విషయానికి వస్తే ఫారెక్స్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైనప్పుడు మాత్రమే తాము జోక్యం చేసుకుంటామని చెబుతోంది. మారకం రేటు తగ్గినప్పుడు కాదని వివరణ ఇస్తోంది. అయితే గత వారం డాలర్ మారకంలో రూపాయి 88 మార్కుకు దిగిరావడంతో చాలామంది ట్రేడర్లు ఆశ్చర్యపోయారు. అయితే రిజర్వ్ బ్యాంకు మాత్రం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణించినా జోక్యం చేసుకోరాదని నిర్ణయించినట్లు ఉందని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. స్పెక్యులేటర్ డాలర్ డిమాండ్తో రూపాయి మరింత బలహీనపడ్డా ఆర్బీఐ మాత్రం జోక్యం చేసుకోకుండా దూరంగానే ఉండాలని నిర్ణయించినట్లు రిలయన్స్ సెక్యూరిటీ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగార్ త్రివేది చెప్పుకొచ్చారు. ఇక ట్రేడ్ వార్ మొదలైనప్పుడు కరెన్సీయే ఆయుధం అవుతుంది. అయితే మన ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఆర్బీఐకి ఉంటుంది. అయితే డాలర్ మారకంతో రూపాయి బలహీనపడినప్పుడు ఆర్బీఐ తరచూ తమ వద్ద ఉన్న డాలర్లను ఫారెక్స్ మార్కెట్లో విక్రయించి దేశీయ కరెన్సీ పడిపోకుండా జాగ్రత్త పడేదని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు గతంలో ఆర్బీఐ వ్యవహరించిన తీరు గురించి చెబుతున్నారు. ఇక మరికొందరు ఫారెక్స్ ట్రేడర్లు చెప్పేదేమంటే ప్రస్తుతం కొనసాగుతున్న ట్రేడ్ వార్కు పరిష్కారం లభించనంత వరకు పరిస్థితులు ఇలానే ఉంటాయి. అదే సమయంలో మన ఎగుమతిదారుల ప్రయోజనాలు కూడా చూడాలి కదా అంటున్నారు. విదేశాల్లో మన ఉత్పత్తులు చౌకగా ఇతర దేశాలతో పోటీ పడేలా ఉండాలంటే రూపాయి కాస్త బలహీనంగా ఉంటేనే నయమనేవారు ఉన్నారు. ఇక ఇండియాకు కీలక ట్రేడింగ్ పార్ట్నర్ అమెరికా అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల కాలంలో అమెరికా ఇండియాతో ఉద్దేశపూర్వకంగానే ఘర్షణకు దిగుతోంది. దాని ప్రభావం మన కరెన్సీపై పడుతోంది. కాగా ఫారెక్స్ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే కొన్ని రోజుల పాటు డాలర్ మారకంతో రూపాయి ఒత్తిడికి గురవుతుందన్నారు. స్వల్పకాలానికి 87.50 నుంచి 88.50 రేంజ్లో ట్రేడ్ అవుతుందన్నారు. ఒకవేళ రూపాయి 88.50 మార్కును దాటిందంటే ఇక తదుపరి టార్గెట్ 89.90 నుంచి 90 మార్కుకు పడిపోయే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు. ఇక ఈ టారిఫ్ వార్ కొనసాగినంత కాలం రూపాయి 89.90 మార్కు వద్ద తచ్చాడవచ్చునని చెబుతున్నారు ఎనలిస్టులు. వచ్చే 3 నుంచి 4 నెలల కాలంలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని కరూర్ వైశ్య బ్యాంక్ ట్రెజరీ హెడ్ విఆర్సి రెడ్డి వివరించారు. ఒకవేళ ట్రేడ్ వార్ మరింత ఉధృతమైతే రూపాయి 90 కంటే మరింత క్షీణించవచ్చు. ఒకవేళ ట్రంప్ కాస్త చల్లబడి ఇండియాతో వాణిజ్య ఒప్పందానికి దిగివస్తే రూపాయి 86 మార్కు వద్ద స్థిరపడవచ్చు. అయితే రూపాయి మరింత క్షీణిస్తే అంటే 90 కంటే మరింత పడిపోతే రిజర్వ్ బ్యాంక్ తమ వద్ద ఉన్న డాలర్లను ఫారెక్స్ మార్కెట్లో విక్రయించి రూపాయి మరింత క్షీణించకుండా కాపాడుతాయని చెబుతున్నారు. మరి ప్రస్తుతానికి మాత్రం అంటే మరో 4 నెలల పాటు ఎగుమతిదారులకు పండగే. అలాగే విదేశాల నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకునే వారికి మాత్రం కష్టాలు తప్పేట్లు లేవంటున్నారు ఫారెక్స్ ట్రేడర్లు.